అన్న నమస్తే, నేను ప్రేమ్‌రాజ్. చెప్పండి సార్. నాకు ఆ పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా ఒక చేయొచ్చు. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా, ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని నేను చూపిస్తాను నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, ఉమ్. కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. ఆయనకు దగ్గరగా ఒక పేరు చెప్పు. దగ్గరగా ఒక పేరు ఏందన్నా? ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేయలేరా? ఎన్ని పాటలు చేయాలన్నా? వందలు వేల పాటలు చేసిండ్రు. వచ్చి కూర్చొని చేయించుకుంటే చేయలేరా వాళ్ళు? ఇప్పుడు సారు, ఆ మీకు కూడా ఆస్కార్ విజేతలు కావాలంటే ఎట్లనన్నా? నేను ఆస్కార్ విజేతల కోసం కాదది. ఆ నేను అది మాట్లాడింది ఏడాది కింద. అట్లాంటి అన్నిటిని వదులుకోవాలి కదన్న. ఎందుకు ఆత్మగౌరవం, ఎందుకు తెలంగాణ అయితే ఒక స్వరాష్ట్రం పని ఎందుకన్నా? చెప్తా మీకు. ఆ, తెలంగాణ ఇచ్చింది, ఉమ్. తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. అవి ఒక అవి ఇటలీని టెక్నికాలిటీస్ అన్నవి. ఒక ఇటలీకి చెందిన అమ్మాయి, ఉమ్, ఆమె ఇచ్చిన స్వతంత్రము, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరమైనప్పుడు ఉమ్, ఒక అనుభవము అంటము. నేను సినిమా కూడా చూడలేదు ఆయన. నేను ఉమ్. మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్లు కదన్న, సినిమాకి చేశాడు. రవి కళ్యాణ్ నా సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి, నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే మేము అసలు పట్టించుకోమన్నా. నువ్వు సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ని పెట్టుకో, అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా. ఈ పాటను 10 ఏళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే. నేనైతే మాట్లాడినా, నాకు ఆ రైట్ ఉంది, నేను మాట్లాడినా. ఇక అది మీరు చేసిన చారిత్రక తప్పిదం, పెద్ద తప్పిదం అవుతుంది అన్న. పెద్దోళ్ళు చిన్న తప్పు కూడా చేయొద్దు, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. పాట మా ఆత్మగౌరవం, దాన్ని ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెతుకులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు? ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు? దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా. ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి. అట్లయితే అట్లా అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణను అది ఇటలీది మాకెందుకని వదిలేస్తారా? మరి తెలంగాణ కదన్నా, ఢిల్లీలో ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ. నువ్వు ఇది ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. ఇది కూడా టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది. అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనే? ఆస్కారం నాకెందుకయ్యా? ఎప్పుడు కూడా ఈ పాట రాజ్యానికి బానిసగేం కాదు, అది తెలంగాణకు బానిస, తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి బానిస. మీరు కీర్తికి బానిస.